అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గుంటూరు కారం సినిమా తర్వాత శ్రీలీల టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారుతుందని అంతా భావించారు. గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో పాటు శ్రీలీల పాత్ర గురించి కొందరు ట్రోల్స్ చేశారు. దాంతో శ్రీలీలకు స్టార్ హీరోల నుంచి పిలుపు రాలేదు. పెద్ద సినిమాల్లో స్టార్ హీరోలకు జోడీగా నటించాలనే ఉద్దేశంతో అవకాశాల కోసం కొన్నాళ్లు వెయిట్ చేసిన శ్రీలీల ఎటువంటి ఆఫర్లు దక్కకపోవడంతో వచ్చిన సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం శ్రీలీల రవితేజతో ఒక సినిమా చేస్తుంది. ఇక పవన్ కళ్యాణ్తో ఒక సినిమాను చేసేందుకు సైన్ చేసింది. పవన్ రాజకీయాలతో బిజీ అవడం వల్ల ఆ సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్తో మూవీ చేస్తే అది హిట్ అయితే ఇండస్ట్రీలో మంచి స్టార్డమ్ శ్రీలీలకు దక్కేది. కానీ పవన్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. మరోవైపు రవితేజతో చేయబోతున్న సినిమా ఎలా ఉంటుందో అనేది ఇప్పుడే చెప్పలేం. కనుక శ్రీలీల టాలీవుడ్లో కొత్త ఆఫర్ల కోసం కొన్నాళ్ళ పాటు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతానికి శ్రీలీలకు చిన్న హీరోలతో మాత్రమే నటించే అవకాశాలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎంత వెయిట్ చేసినా చరణ్, ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్ వంటి స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలను ఈ అమ్మడు దక్కించుకునేనా అంటే కష్టమే అనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. రవితేజతో చేస్తున్న సినిమా సూపర్ హిట్ అయ్యి పవన్తో కూడా సినిమా చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే ఆ హీరోలు ఈమె వైపు చూసే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.